హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను వాళ్ళ మీకైతే చాక్లెట్ కూల్ కేక్ వేసి చూపిస్తున్నా అండి. సింపుల్గా వేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బేకరీకి వెళ్ళకుండా సింపుల్గా ఇంట్లోనే వేసేసుకోవచ్చు. ఫుల్ వీడియో చూడండి. దీనికోసం అయితే ముందు చాక్లెట్ స్పాంజ్ కేక్ వేసేసుకోవాలి. నేను 1/2 kg కేక్ వేస్తున్నా. 1/2 కప్పు మైదా పిండి తీసేసుకోవాలి. కోకో పౌడర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసేసుకోవాలి. మీరు కేజీ వేసుకోవాలంటే అన్నీ డబల్ తీసేసుకోండి. ఆల్రెడీ నా ఛానల్లో కేజీది కేక్ ఉందండి, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ తీసేసుకోవాలి. బేకింగ్ సోడా వచ్చేసి 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/2 టీ స్పూన్ తీసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బ్రూ వేసేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత అన్నీ కలిసేలాగా జల్లించుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, ఒక పించ్. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నా అండి. ఇందులో నేను చాక్లెట్ ఎసెన్స్ వేసేసుకుంటున్నా. ఇది ఉంటే వేసుకోండి, లేకపోతే వెనీలా ఎసెన్స్ వేసుకోండి. షుగర్ పౌడర్ కూడా 1/2 కప్పు. ఎగ్ మంచిగా బీట్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ వేసేసుకొని బీట్ చేసేసుకోవాలి. అలాగే 1/2 కప్ ఆయిల్ అండి. నేను అది 1/4 కప్ ఆయిల్, 1/4 కప్పులో సగం తీసుకున్నా, అంటే 2 టేబుల్ స్పూన్స్ దాకా అవుతుంది ఆయిల్. ఆ కప్పులో 1/2 తీసుకున్నా అని చెప్తున్నా. ఆయిల్ కూడా మంచిగా కలిసేలాగా బీట్ చేసుకున్న తర్వాత మనము జల్లించి పక్కకు పెట్టేసుకున్న పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు ఇందులో కావాలంటే చాకో చిప్స్ ఉంటాయి కదా, అవి వేసేసుకోవచ్చు. నార్మల్ స్పాంజ్కి అయితే చాకో చిప్స్ కూడా వేసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే ఇలా ఉండాలి బ్యాటరు, రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి. నేను ఇవాళ నార్మల్ గిన్నెలోనే వేసేస్తున్నా. బ్యాటర్ అంతా వేసేసుకోవాలి. నేను ఆలోపే ప్రీ హీట్ పెట్టేసుకున్నా అండి. ఒక 10 నిమిషాల ముందే ప్రీ హీట్ పెట్టేసుకోవాలి, లేకపోతే కేక్ టైంకి కరెక్ట్ టైంకి కాదన్నట్టు. ఒక 2-3 సార్లు ఇలా అనుకొని ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. 30-35 మినిట్స్ చూసుకోండి. మధ్య మధ్యలో ఊక తీయొద్దు. వేడి మూత తీసినామంటే వేడి అటు ఇటు అయిపోతుంటుంది. కేక్ అయితే కరెక్ట్ రెడీ అయిందండి. ఇలా పెద్ద నైఫ్ తోటి అయితే చెక్ చేసుకోకండి, టూత్ పిక్ తోటి చేసేసుకోండి. ఎందుకంటే నేను ఇలా చెక్ చేసేసరికి అది స్పాంజ్గా ఉండి కొంచెం లోపలికి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. సో తర్వాత పైన చాక్లెట్ గనాచ్ కోసం నేను 1/4 కప్పు విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా అండి, వేడి వేసేసుకొని 1/2 కప్పు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వేసేసుకొని మెల్ట్ చేసేసుకుంటున్నా. నేను స్టవ్ ఆఫ్ చేసే ఉందండి. ఇది విప్పింగ్ క్రీమ్ వేడయ్యే వరకే ఉంచుకున్న తర్వాత ఆఫ్ చేసేసుకొని ఇలా కలుపుకుంటే ఆ వేడికి మొత్తం కరిగిపోతూ ఉంటుంది. విప్పింగ్ క్రీమ్ ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. నా దగ్గర ఇవాళ కొంచెం క్రీమ్ తక్కువ ఉండే, అందుకోసం నేను కొంచెం తక్కువ వేసేసుకున్నా. తర్వాత కేక్ కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం దీన్ని డిమోల్డ్ చేసేసుకోవాలి. ఇలా బటర్ పేపర్ వేసేసుకుంటే ఈజీ కూడా వస్తుంటుంది అండ్ కింద మాడదు, చాలా స్పాంజీగా చాలా బాగుంటుంది. చాక్లెట్ స్పాంజ్ కేక్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే 1 kgది చూడండి. తర్వాత నేను ఇది 3 లేయర్స్ కాకుండా 2 లేయర్స్ లాగానే కట్ చేసుకుంటున్నా. నా దగ్గర కొంచెం క్రీమ్ తక్కువ ఉంది, ఒకటి 1/2 kg కేకే కాబట్టి 2 లేయర్స్ కట్ చేసేసుకుంటున్నా. విప్పింగ్ క్రీమ్ అయితే ఇలా తీసేసుకొని దీన్ని కూడా బీట్ చేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు అయితే పడుతుందండి. ఇది బీట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లగైన తర్వాత అందులో వేసేసుకొని దీన్ని కూడా కలిసి మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి. తర్వాత మనం డెకరేషన్ పాటుకొచ్చినాము. కట్ చేసుకున్న పీస్ని కింద ఒకసారి ఆ బోర్డ్కి కొంచెం క్రీమ్ అప్లై చేసుకోవాలి, అప్పుడు జరగకుండా ఉంటుంది. తర్వాత షుగర్ వాటర్ వేసేసుకొని అది కొంచెం వేసేసుకున్న తర్వాత మనం చేసి పెట్టేసుకున్న క్రీము మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. క్రీమ్ మన ఇష్టం అండి, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న క్రీమ్ను బట్టి నేను వేసుకుంటున్నా. తర్వాత మనం చేసి పెట్టేసుకున్న ఈ చాక్లెట్ గనాచ్ కూడా కొంచెం వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఉంటే చాకో చిప్స్ వేసేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ లేవు, అందుకోసం నేను వేసుకోవట్లేదు. మళ్ళీ కొంచెం షుగర్ వాటర్ వేసేసుకోవాలి. నేనైతే షుగర్ పౌడర్ ఉంటుంది కానీ షుగర్ పౌడర్ వేసేసుకొని దాంట్లోనే వాటర్ పోసేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది కేక్ వేసుకునేటప్పుడు. 2 లేయర్సే కాబట్టి నేను పైన మళ్ళీ క్రీమ్ పెట్టేసుకొని మొత్తం
ఒకటేసారి స్ప్రెడ్ చేసేసుకుంటున్నా. ఇలా మొత్తం ఆ బ్లాక్ పార్ట్ ఏం కనబడకుండా కేక్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతా. ఇది ఇక్కడ కూడా అంతే అండి. క్రీమ్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం థిక్ లేయర్ లాగా ఎక్కువ పెట్టేసుకోవచ్చు. ఇంకా కొంచెం పెట్టవచ్చు. నా దగ్గర కొంచెం క్రీమ్ తక్కువ ఉండి నేను దానికి సరిపడా పెట్టేసుకున్నా. ఈ బ్లాక్ది కనపడితే బాగుండదు, అది మొత్తం కవర్ చేసుకునేలాగా మట్టుకు క్రీమ్ మొత్తం పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం షార్ప్ ఎడ్జెస్ వచ్చేలాగా ఇలా మొత్తం అనుకోవాలి. మన దగ్గర ఇలాంటివి ఏం లేవనుకోండి, ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి వాడుకొని పాతవి వాటితోటి కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఈ మిగిలిన క్రీమ్ ఉంది అండి నా దగ్గర, నేను పైన ఇలా డిప్స్ లాగా వేసేసుకున్నా. ఒకవేళ ఇది కొంచెం బాగా చిక్కగా ఉంటే ఒకసారి వేడి చేసేసుకుంటే కొంచెం పలచగా అయిపోతుంది. నేను కింది దాకా కాకుండా పైనుంచి కొంచెం స్ప్రెడ్ చేసేలాగా వేసేసుకున్నా. సో మధ్యలో కూడా ఇంకా ఉంది అనేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకున్నా అండి. ఇది వేసుకున్న తర్వాత నా దగ్గర కొంచెం క్రీమ్ కూడా ఉండే, సో తర్వాత నేను ఫ్లవర్స్ కూడా ఇచ్చుకున్నా. ఇంతవరకు చేసేసుకుని కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు, అంటే నార్మల్గా కేక్ కట్ చేసేసుకోవచ్చు. నా దగ్గర ఇంక ఇది వేస్ట్ అయిపోతుంది అన్నట్టు మళ్ళీ చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చుకున్నా. అంతే అండి. తర్వాత ఇది వెంబడే మనము పైన పేరు రాస్తే కొంచెం అతికినట్టయితే ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత నేమ్ రాసేసుకున్నా నేను. పైన ఇవి డెకరేషన్ ఈ బాల్స్ ఉంటే అవి కూడా వేసేసుకున్నా. అంతే అండి, కేక్ రెడీ. ఉంటే ఓరియో బిస్కెట్స్ కూడా పైన డెకరేట్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.